హలో ఆల్ అందరి మినీ వ్లాగ్. సో ఐరో కోసం నేను ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మా చేశాను. సో దానికోసం అని గోధుమ రవ్వ, ఆనియన్, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, సో కొత్తిమీర తీసుకున్నాను. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. సో అవన్నీ వేసుకున్నాను. సో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాను. మంచిగా ఫ్రై అయ్యాక సో రవ్వ కూడా వేసుకున్నాను. సో రవ్వ కూడా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది కదా ఆయిల్లో అనేసి, అండ్ కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేశాను. సో అందులోనే తగినంత సాల్ట్ కూడా వేశాను. సో అది మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి సో మూత పెట్టేశాను. ఆలోపు నేను ఐరోకి మార్నింగ్ డైలీ రొటీన్గా సో బఫెలో మిల్క్ అనేది తాగిపిస్తాను. సో లేవగానే బ్రష్ చేపించి మంచిగా మిల్క్ తాగిపిస్తాను. సో అండ్ ఆఫ్టర్ 10-15 మినిట్స్ తర్వాత సో చూస్తే ఇలా బాయిల్ అయింది. కొద్దిగా వాటరిష్గా ఉంది కదా, సో అలాగే ఒక 5 మినిట్స్ ఉంచితే సో వాటర్ అనేది పోయింది, మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఫైనల్గా ప్లేట్లోకి తీసుకున్నాను అండ్ కొంచెం గీ యాడ్ చేసేసి సో వాడికి బాత్ కూడా అయిపోయింది. అండ్ ఫైనల్గా వాడికి గుడ్ బాయ్లో రెడీ అయిపోయాడు. నేనైతే వాడికి తినిపిస్తున్నాను. సో వాళ్ళు లైక్ చేస్తాడు గోధుమ రవ్వ ఉప్మా. నార్మల్ రవ్వ కంటే నేను గోధుమ రవ్వనే ఎక్కువ చేస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకైనా మనకైనా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి తినడానికి. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.